అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డోజ్ అధిపతి ఎలన్ మస్క్కు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో వేలాది మంది నిరసనకారులు రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్ణయాలు, ఉద్యోగుల తొలగింపు, అధ్వానంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థ, మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆగ్రహంతో ఉన్న దాదాపు 150 గ్రూపులకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నారు. వారిలో పౌర హక్కుల, కార్మిక, న్యాయవాద, స్వలింగ సంపర్కులు, సీనియర్ సిటిజన్స్, పారదర్శక ఎన్నికల కోసం పోరాడుతున్న సంఘాల సభ్యులున్నారు. వాషింగ్టన్లోని నేషనల్ మాల్తో పాటు 50 రాష్ట్రాల రాజధానులు, ఇతర ముఖ్య ప్రాంతాలలో ఈ నిరసనలు కొనసాగాయి. ట్రంప్ ఇంకా మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నాయని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 50 రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక జరిగిన అతిపెద్ద నిరసన కార్యక్రమం ఇదేనని అక్కడి రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముందు చూపు లేకుండా ట్రంప్ ఇంకా మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వాణిజ్య యుద్ధాలు జరుగుతాయని ప్రజలు భయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ మస్క్ తీసుకున్న నిర్ణయం పైన ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ గో బ్యాక్, హ్యాండ్స్ ఆఫ్ డెమోక్రసీ, మస్క్ వాజ్ నాట్ ఎలెక్టెడ్ నినాదాలు వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, షికాగో, మయామి నగరాల్లోని స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద మార్మోగాయి. ప్రెసిడెంట్ ట్రంప్ అమలు చేస్తున్న వలస వ్యతిరేక విధానాలు, టారిఫ్ల విధింపు, మస్క్ చేతిలో ప్రభుత్వ డేటా గోప్యతపై ప్రజలు గళమెత్తారు.